స్టాక్ మార్కెట్లో డబ్బులు ఇన్వెస్ట్ చేయడంపై అనుమానాలున్నాయా? ఈ వెబినార్ ద్వారా క్లారిఫై చేసుకోండి. ఫర్ డీటెయిల్స్ కాంటాక్ట్ 9154156708. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. ఇవాళ వీడియోలో మనతో పాటు ఉన్నారు రమేష్ పసుపులేటి గారు, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్, ఇన్వెస్ట్మెంట్ ప్లానర్. వారి మాటల్లోనే టిప్స్, సజెషన్స్, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటాం కదా, ఏమైనా ఉంటే తెలుసుకుందాం. హాయ్ సార్. సార్, మనం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటాం కదా, లాంగ్ టర్మ్ ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? చాలా మంచి క్వశ్చన్ అండి ఇది. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్లో లాంగ్ టర్మ్ ఎందుకు ఇన్వెస్ట్ చేయాలంటే, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళే వెల్త్ క్రియేట్ చేశారు. ఓకే. మ్యూచువల్ ఫండ్ అనే కాదు, ఈక్విటీ మార్కెట్లో కూడా ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేశారో వాళ్ళే ఎక్కువ సంపాదించారు. సపోజ్ మ్యూచువల్ ఫండ్సే చూద్దాం. 1995లో ఒక ఫండ్ స్టార్ట్ అయింది. ఓకే. సో 10 రూపీస్తో స్టార్ట్ అయింది. ఇవాళ దాని విలువ 4,000 రూపాయలు. అంటే ఆ రోజుల్లో ఎవరైనా ఒక 1000 రూపీస్ అందులో ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇవాళ ఆల్మోస్ట్ 4 lakhs రూపీస్ అయింది. ఓకే. 10,000 ఇన్వెస్ట్ చేసి ఉంటే 4 lakhs రూపీస్ అయింది. అలాగే ఆ టైంలో ఎవరైనా 1 lakh ఇన్వెస్ట్ చేసి ఉంటే ఈరోజు 4 crores అయింది. ఓకే. సో ఇలాగా ఎంతమంది ఉన్నారని ఆ ఫండ్ సర్వే చేసింది. ఎంతమంది ఇలాగ సంపాదించారు, ఈ ఫండ్లో 4 కోట్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారా, లేకపోతే ఇలాగ 10 రూపీస్లో పెట్టింది 4,000 అయిన దాకా ఎవరున్నారని చూస్తే ఆల్మోస్ట్ 20-25 మెంబర్సే ఉన్నారు. అంతేనా? అంతే. అంటే ఎందుకు 20-25 ఉన్నారు? ఆ రోజు 1,00,000 పెట్టుంటే ఈరోజు 4 కోట్లు తీసుకునే వాళ్ళు లేరా? లేకపోతే ఆ రోజు ఒక 10,000 పెట్టుంటే ఇవాళ ఆల్మోస్ట్ 4 లక్షలు తీసుకున్న వాళ్ళు, 40 లక్షలు తీసుకున్న వాళ్ళు ఎవరు లేరా అని చూస్తే అక్కడ ఎందుకు 20-25 మంది ఉన్నారని వాళ్ళు రీసెర్చ్ చేశారు. అందులో ఎందుకు కారణం అంటే అందులో కొంతమంది చనిపోయారు, ఇంకొంతమంది ఏంటంటే మర్చిపోయారు. వాళ్ళు ఏదైనా అడ్రస్లు మారారు. సో వాళ్ళ ఇంటికి పోస్ట్ వెళ్ళినా కానీ, లేకపోతే వాళ్ళ ఇంటికి యూనిట్ స్టేట్మెంట్, మ్యూచువల్ ఫండ్ స్టేట్మెంట్ పోయినా కానీ వాళ్ళు తీసుకోవడానికి అక్కడ లేరు. లేకపోవడం వల్ల వాళ్ళకి తెలియదు. అలా తెలియకపోవడం వల్ల ఇప్పుడు కోట్లు వచ్చినాయి ఆ ఫండ్లో. ఓకే. అప్పుడు 1,00,000 పెట్టేసి వదిలేసిన వాళ్ళు ఇప్పుడు 4 కోట్లు ఎంజాయ్ చేస్తున్నారు. అంటే ఈ విధంగానే వెల్త్ క్రియేట్ చేయగలం అన్నట్టు. లాంగ్ టర్మ్లో మనం చేయగలం. ఇప్పుడు వాళ్ళే కాదు, ఇప్పుడు వారన్ బఫెట్ అందరికీ తెలిసిందే, ఈక్విటీలో పెద్ద ఇన్వెస్టర్. ఓకే. ఆయన బెర్క్షైర్ షేర్ ఉంది. ఇది కూడా ఒకప్పుడు 10 రూపీస్తో స్టార్ట్ అయింది 58 years బ్యాక్. ఓకే. ఇప్పుడు 64,000 times పెరిగింది. ఓకే. అంటే అప్పట్లో ఎవరైనా 100 రూపీస్లో ఇన్వెస్ట్ చేసి ఉంటే లాంగ్ బ్యాక్లో సో 64 అంటే ఎంత పెరిగిందో చూడండి, 6.4 billion. ఇప్పుడు అంత పెద్ద అమౌంట్ పెరిగింది. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఎవరైతే లాంగ్ పీరియడ్, లాంగ్ టైం, మన ఇండియాలో ఉండే పెద్ద ఇన్వెస్టర్స్ ఉన్నారు, రాకేష్ జున్జున్వాల్ కానివ్వండి, రాధాకృష్ణ దమాని గారు కానివ్వండి, వీళ్ళందరూ ఏంటంటే లాంగ్ టర్మ్ ఎప్పుడైతే ఈక్విటీస్ హోల్డ్ చేశారో ఆ విధంగా ధనవంతులైన వాళ్ళే. ఓకే. లాంగ్ టర్మ్ ప్లాన్స్లో మనం ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకి వెల్త్ క్రియేట్ చేసుకోవడానికి స్కోప్ అనేది ఉంటుంది. షార్ట్ టర్మ్ పెట్టి తీసేస్తే ఏమవుతుంది, కొంతమంది ఏమనుకుంటారు, సరే ఇప్పుడు పెట్టాము ఒక 1 month అవి చూస్తారు, పెరిగదని చూస్తారు. అవును. అక్కడ 58 ఏళ్ళు అయింది ఇన్వెస్ట్ చేసి వారన్ బఫెట్, ఇంకా వాటిని అమ్మకుండా ఆ షేర్ని అందులోనే ఉన్నాడు. ఓకే. సో అలాంటిది మనం పెట్టి 1 month తర్వాత ఏమైంది, 1 year తర్వాత ఏమైంది, 6 months తర్వాత ఏమైంది, మనకు కావాల్సిన టైం వచ్చిందాక మనం ఏ పర్పస్ పెట్టాము కొంచెం దాన్ని మర్చిపోయినట్టుగా ఉండిపోవాలి. అవును. సో అప్పుడు మనకి వెల్త్ క్రియేట్ చేసుకోవడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువ. అందుకే మ్యూచువల్ ఫండ్స్లో మనం చేస్తుంటాం. నెక్స్ట్, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం మంచిదా, గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడం మంచిదా? డెఫినెట్గా అండి. మ్యూచువల్ ఫండ్, గోల్డ్ మంచిదా అంటే మనం రిటర్న్స్ చూసుకుంటే లాస్ట్ 20 years 30 years రిటర్న్ చూసుకుంటే మ్యూచువల్ ఫండ్ అరౌండ్ 14-15% రిటర్న్ ఇచ్చింది, గోల్డ్ 9-10% రిటర్న్ ఇచ్చింది. ఓకే. సో ఇక్కడ మనకు అర్థమైపోతుంది కదా, గోల్డ్ 9% రిటర్న్ ఇచ్చింది, మ్యూచువల్ ఫండ్ 14-15% రిటర్న్ ఇచ్చింది. ఎక్కడ ఇన్వెస్ట్ చేయడం మంచిది అంటే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేయడం మంచిది. కాకపోతే మన గోల్డ్ అనుకోండి. సపోజ్ మన ఎవరన్నా వాళ్ళ పాప మ్యారేజ్ కోసం గోల్డ్ కోసం ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఇప్పుడే అవసరం లేదు కదా, ఒక 20 ఏళ్ళ వరకు అవసరం లేదు. సో 20 ఏళ్ల పాటు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయండి. ఓకే. సపోజ్ మీరు ఎంత అమౌంట్ బేర్ చేయగలిగితే అంత. సపోజ్ 15,000 మనం మంత్లీ ఎస్ఐపి రూపంలో ఇన్వెస్ట్ చేసుకుంటా వెళ్తే అది 15% రిటర్న్ ఇస్తే 20 years తర్వాత 2 crores అవుతుంది. ఓకే. 2 crores అమ్మేసేయండి, అమ్మేసి ఆ 2 crores గోల్డ్ కొనండి. 2 crores గోల్డ్ సరిపోతుంది కదా. అదే మనం గోల్డ్ ఇన్వెస్ట్ చేసుకుంటా వెళ్తే అది 2 crores అవ్వదు. 9%తో తీసుకుంటే మనకు అది 8 yearsకే డబుల్ అవుతుంది. సో అప్పుడు అది 2 crores కాదు, 1 crore కూడా అయ్యే అవకాశం లేదు.
సో ఇంత డిఫరెన్స్ వస్తుంది. 1 crore ఎక్కడ, 2 crores ఎక్కడ. అవును. పాప మ్యారేజ్ కోసం గోల్డ్ కావాలనుకుంటే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసి మీ గోల్ రీచ్ అయినప్పుడు ఆ మ్యూచువల్ ఫండ్ అమ్మేసి గోల్డ్ కొనండి. ఓకే. ఆ విధంగా మీరు గోల్డ్ అనే కాదు, ఏ ఆర్థిక గమ్యాలైనా, ఏ గోల్స్ అయినా కానీ మ్యూచువల్ ఫండ్స్ తోటి హై రేట్ ఆఫ్ రిటర్న్ తోటి మనం హై రిటర్న్స్ తోటి మన గోల్ని తొందరగా రీచ్ కావచ్చు, ఎక్కువగా రీచ్ కావచ్చు. మీరు ఆర్థిక విషయాల గురించి, మ్యూచువల్ ఫండ్స్ గురించి సెమినార్ కండక్ట్ చేయాలనుకుంటున్నారు కదా, ప్రేక్షకులకి అందులో మీరు ఏమేమి వివరించబోతున్నారు? డెఫినెట్గా అండి. ఈ ఆర్థిక అంశ వీటిలో సెమినార్ రాబోతుంది. ఈ సెమినార్లో వాళ్ళకి అసలు ఏమేమి ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి ప్రస్తుతానికి అవైలబిలిటీ, ఇన్వెస్ట్మెంట్స్లో ఇన్వెస్ట్ చేస్తే ఎంత రేట్ ఆఫ్ రిటర్న్ వస్తుంది ప్రస్తుతానికి, వీటికి మించిన ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి పెట్టుబడి మార్గాలు ఇంకేమైనా ఉన్నాయా, వాటిలో ఎంత రిటర్న్ వచ్చే అవకాశం ఉంది, అలాగే ప్రస్తుతానికి గవర్నమెంట్ స్కీమ్స్ ఏమున్నాయి, ఈ గవర్నమెంట్ స్కీమ్స్ మంచిగా కాదా అంటే కొంతమంది ఎన్పిఎస్ అన్నారు, లేకపోతే సుకన్య సమృద్ధి అన్నారు. ఇప్పుడు కొత్తగా సుకన్య కాకుండా ఎన్పిఎస్ వాత్సల్య అని చెప్పేసి ఒక మంచి ప్రోడక్ట్ వచ్చింది. సో వీటి ద్వారా వెళ్తే ఎలా వాళ్ళ ఆర్థిక గమ్యాలు అందుకుంటారు, అలాగే ట్యాక్సేషన్ ఎలా ఉంది, వీటన్నిటిలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా వాళ్ళు ఎంత ట్యాక్స్ పే చేయాలి, ట్యాక్స్ పే చేసిన తర్వాత వాళ్ళకి ఎంత వైట్ మనీ రాకపోతుంది, వీటితోటి వాళ్ళు ఇంకా ఎంత వాళ్ళ సంపద సృష్టించుకుంటున్నారు అనేది వీటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమాచారాన్ని అందించినందుకు. మీకు ఇంకేదైనా డౌట్స్ ఏమైనా ఉంటే, తెలుసుకోవాలని అనుకుంటే, సార్కి కాల్ చేయాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి తెలుసుకోండి.